శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం గరికపాటి గారిది ఇష్యూ మనం మాట్లాడుకోవటం జరిగింది సోషల్ మీడియాలో. మధ్యాహ్న భోజనం పథకం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయినాయి. ఇదే నేపథ్యంలో ఆయన మొదటి భార్య మళ్ళీ బయటకు వచ్చి ఆయన పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం కాదండి, చాలా మంది అభిప్రాయం ఏముందంటే, ఆవిడేదో వెళ్ళిపోయారు, తర్వాత ఒక వీడియో చేశారు, 2 వీడియోలు చేశారు, దాని మీద పెద్ద దుమారం రేగింది. ఆవిడ వాటికి ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదో గుడ్డు గురించి మాట్లాడటం ఏంటి, ఆయన ఏదో మధ్యాహ్న భోజనం గురించి చెప్పటం ఏంటి, మధ్యలో మళ్ళీ ఈవిడ కలగజేసుకుని ఈవిడేదో ఇంట్లో మనిషిలాగా మళ్ళా మొత్తం చర్విత చరవణం. ఎక్కడ గుడ్డు, ఎక్కడ పిల్లలు, ఎక్కడ ఆయనతో పెళ్ళి కూడా కాదంటుంది. ఆయనతో నాకు ఏ రకంగానూ సంబంధం లేదు. నేనే అడిగాను ఉద్యోగం కావాలని మా ఆయనకి, నేనే తీసుకెళ్ళాను. అంటే ఈవిడ చాలా అమాయకురాలు. కానీ ఆవిడకి తెలుసు తెలివి ఎక్కడుందంటే ఉద్యోగం అడగడంలో తెలివి ఉంది, డబ్బులు కావాలని తెలుసు. కానీ ఆయనతో ఉండిపోవడంలో ఆవిడకి తెలివితేటలు లేవు. ఆయన మాయ చేశాడు. మళ్ళా బృహన్నల. ఇంకా బృహన్నల అన్నాక అసలు ఆయనతో ఎందుకు 9 ఏళ్ళు ఉండడం, 8 ఏళ్ళు ఉండడం, దేనికి ఉన్నట్టు? ఆవిడ 2 వీడియోలు మీరు నిన్నటిది ఇవాళది చూస్తే ఆవిడ క్లారిటీ లేకుండా మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు. నా పిల్లల్ని గాలికి వదిలేశాడని నిన్న వీడియోలో చెప్తే, ఇవాళ వీడియోలో ఏం చెప్పింది? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఆవిడ చెప్పింది నేను మళ్ళా నా భర్త దగ్గర తీసుకెళ్ళాడు, నా భర్తతో పిల్లల్ని కన్నాను, మళ్ళీ 8 ఏళ్ళలో 9 ఏళ్ళలో ఉన్నాను, మళ్ళా ఆ తర్వాత నా పిల్లల్ని ఈయన దగ్గర వదిలేసానంటుంది. అది మనకి అసలు క్లారిటీగా లేదు. నీ భర్తతో ఉన్నానంటావు, ఫస్ట్ భర్తతోటి, మళ్ళీ ఈయనతో ఉన్నానంటావు, ఈయన పిల్లల్ని చూస్తాడని ఉంచేసానంటావు. ఇప్పుడు మళ్ళా గరికపాటి గారి దగ్గర వదిలేస్తే పిల్లలు కంఫర్ట్స్లో పెరుగుతారు, వాళ్ళు చాలా మంచి స్కూల్స్లో చదువుకోవాలి, చాలా అంటే బాగా ఉన్నతంగా బతకాలని అనుకుందిట. ఆవిడ దగ్గర అంత ఓపిక లేదుట. ఆవిడకేమీ పనులు చేయడం, కష్టపడడం రాదుట ఆవిడకి. ఆవిడేమో అంటే ఏదైనా పనులు చేసుకుని పిల్లల్ని పెంచే స్తోమత ఆవిడ దగ్గర లేదుట. అందుకని ఈయనైతే బాగా చూసుకుంటారు, బాగా పెంచుతారని వదిలేసి వెళ్ళిపోయిందిట. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఈ గొడవలు జరిగినప్పుడు మనం హార్స్ మౌత్ నుంచే విన్నాక మాట్లాడాం. మీరు నేను కల్పించేమి చెప్పాల, గుర్తుంటే మీకు. అప్పుడు ఏం చెప్పాం మనం, ఒక జానపద కళాకారుడితోటి ఆవిడ వెళ్ళిపోయిందని. ఆయన పేరు కూడా చెప్పాం, ఇప్పుడు గుర్తు కూడా లేదు మనకి. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక గుడ్డుగోల లేదు, ఒక మధ్యాహ్న పథకంకి సంబంధించి, భోజనానికి సంబంధించి ఆయన ఏదో మాట్లాడితే దాని మీద వేరే వాళ్ళు విరుచుకుపడుతుంటే మధ్యలో ఈవిడ ఎందుకు ఎంటర్ అయ్యారు? పోనీ ఎంటర్ అయితే ఎంటర్ అయింది, మళ్ళీ పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతుంది? పిల్లలు ఏదో బతుకుతున్నారు హ్యాపీగా. నిన్న ఎవరో ఫోన్ చేసి నీ పిల్లలు ఎంత సంస్కారవంతంగా ఉన్నారమ్మా అందిట. అది నేను నేర్పించిన సంస్కారం, నా సంస్కారం. నీ సంస్కారం వస్తే పిల్లలు ఇలా ఎందుకుంటారు? నువ్వు పెంచలేక వదిలేశాక ఇంక నీ సంస్కారం ఏముంది? ఆయన ఏదో పెంచాడు, వాళ్ళు మళ్ళీ పెరిగిపోయారు, వాళ్ళకి నా సంస్కారం వచ్చిందంటుందేంటి? 3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చింది 2 వీడియోల్లో ఆవిడ. పైగా అంటుంది నన్ను మాట్లాడొద్దన్నారు, కేసులు పెడతామన్నారు. పెడితే పెట్టుకో, నువ్వే నన్ను వచ్చి తీసుకెళ్ళాలి, చేతిలో చెయ్యేసి నేను నడవలేకపోతున్నాను, నువ్వు నడిపించి కోర్టు మెట్లు ఎక్కించు, ఈ వయసులో నాకు అదే కావాలి. షీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండి. ఓకే, నా ఉద్దేశం అయితే అది డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన ప్రవచనాలు మానేయాలట, ఆయన బయటకు వెళ్ళకూడదుట, ఇంట్లో వీడియోలు చేసుకుంటే పర్వాలేదుట. హూ ఈజ్ షీ టు గివ్ గైడెన్స్? శారద చాలా మంచిది, శారద అన్నం పెట్టింది. పిల్లలకి ఒక అన్నం పెట్టేస్తే అయిపోతుందా? పిల్లలు అలా గాలికి పెరిగేస్తారా? ఇంత సంస్కారవంతంగా అవుతారా? మనం అడుగుతున్నాం. ఆయన ప్రవచనాలు వీళ్ళకి ఎలా వస్తాయి చెప్పడం? ఆయన తండ్రి కాదు అనుకుందాం, మరి ఆయన విద్వత ఎలా వచ్చింది వీళ్ళకి కదా? అంటే ఆవిడ అన్ని అబద్ధాలు చెప్పారని మనకు అర్థమవుతోంది. ఆవిడ ఎంత అహంకారంగా 2వ వీడియోలో మాట్లాడిందంటే, నిన్న నా మీద చాలామంది కమెంట్స్ పెట్టారు నెగిటివ్గా, మంచి కమెంట్స్ పెట్టారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు 10th కూడా చదువుకోలేదు, వీళ్ళకి పని పాట లేదు, సీరియల్స్ చూస్తారు, వీళ్ళకి వచ్చి రాని భాషలో ఏవో కమెంట్స్ పెడతారు. ఎంత తప్పు! నువ్వు చదువుకోలేదు ఒకప్పుడు, నిన్ను గరికపాటి గారు చదివించారు. మీరు ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చారు, ఒక లెక్చరర్గా పనిచేశారో, ఒక ప్రిన్సిపల్గా పనిచేశారో, మరి ఇంత విద్వత్తుండి మీ మాటలు ఎలా ఉన్నాయి? మీరు వాళ్ళని అంటున్నారు కమెంట్స్. ఏమండి, ప్రతివాడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెడతారండి.
మీ దృష్టికోణంలో ఒకలా ఉంటుంది, నా దృష్టికోణంలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు నాకు నిజాలు తెలిసాక నాకు ఆవిడ మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు, తెలవనంతసేపు మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. అయినా ఆయన పాటికి ఆయన బతుకుతుంటే మీరు వచ్చి ఆయన వీధిలోకి తీసుకొచ్చి, మీ పిల్లల్ని వీధిలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఏం కలిసి వస్తుంది మీకు? అంటే ఆవిడ్ని ఇబ్బంది పెట్టారు గరికపాటి గారు అనేది ఆవిడ కోణం. ఎప్పుడు ఇబ్బంది పెడితే పిల్లల్ని చూసుకోరు కదండి. ఇప్పుడు ఆయనకి అవసరం లేదు అనుకుందాం, ఆయన ఇబ్బంది పెట్టారు, నీ పిల్లల్ని ఆయన ఎందుకు చూసుకోవాలి? అప్పుడు చూసుకుంటారు ఎవరైనా? ఓ పక్క మొదటి భర్త బతుకున్నారంటున్నావు, మరి ఆయన దగ్గరికి ఎందుకు పంపించలేదు? ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో మీకు ఒక్క క్లారిటీ దొరికిందా ఇంతవరకు? అండ్ అఫీషియల్ గా మ్యారేజ్ కూడా చేసుకోలేదు అని ఆవిడే చెప్తోంది. నేను ఉండిపోయాను అంతే, ఆయన బృహన్నాలు అంటోంది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేనట్టేగా, మరి ఆయన మీద నిందలా వేస్తుంది? ఆయన నా జీవితం పాడు చేశాడు కాబట్టి నా పిల్లల్ని చూడాలని ఆవిడే అంటోంది. మరి నువ్వు మళ్ళీ నీ భర్తతో కాపురం చేశానంటున్నావు కదా, యు హ్యాడ్ యువర్ లైఫ్ కదా, నీకు ఇష్టం లేక నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపోయావు మూడోసారి, అంతే కదా? ఇక్కడ క్లారిటీ అదేగా మీకు. నేను అవన్నీ సృష్టించుకున్నాను, 25 ఏళ్ళ నుంచి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నేను ఎవరితో సరే అది మనకు అనవసరం అండి. ఆవిడ వెళ్ళాక అతనితో కూడా గొడవలు అయ్యాయి, అది మనకి తెలిసిన సమాచారం, మనకి అక్కడ ఫస్ట్ హ్యాండ్ వాళ్ళే చెప్పారు, అది ఆవిడకి తెలుసు. బట్ ఈవిడ పిల్లలకి దాదాపు 12 సంవత్సరాలు, పెద్ద అబ్బాయికి 12 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాను అని చెప్పేసి చెప్తోంది. ఇది వాస్తవమేనా మేడం? 12 సంవత్సరాలు 5వ క్లాస్ వరకు పెద్ద పిల్లాడండి అప్పటికి. ఓకే. 3వ 4వ 2వ పిల్లాడు అంతవరకు ఉంది. ఉన్నప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, చెప్పాను కదా ఆయన అమెరికా వెళ్తే ఈవిడ పిల్లలకి అన్నం పెట్టకుండా రూమ్లో తలుపేసి పెట్టి అతనితో ఉంటే, అది బయట వాళ్ళు వచ్చి అడిగితే దాని మీద గొడవలు అయ్యాయి. అవునా? ఇది నేను చెప్పింది కాదు, ఐఎమ్ సారీ, నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అంటే ఆవిడ ఇవాళ గరికపాటి గారు చాలా చెడ్డవారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది, ఐఎమ్ వెరీ సారీ. నేను రెండు పక్కల సారీ చెప్తున్నా, ఇది వ్యక్తిగతాలు ఇవన్నీ. బట్ ఆవిడ ఆ నిజాలు మాట్లాడమనండి, ఆవిడ ఎవరితో వెళ్ళిపోయారో మాట్లాడమనండి, అప్పుడు ఈయన తిట్టమనండి. నేను కాదని అంటల్లా. ఇప్పుడు నేను మాట్లాడింది కాదు అని గరికపాటి గారు అంటే అప్పుడు నేను క్షమాపణ చెప్తాను, మీకు అది కూడా చెప్తున్నా. అర్థమైందా? శారద గారు చెప్తే నేను అప్పుడు తప్పకుండా క్షమాపణ చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడే నాకు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వాస్తవాలు మాట్లాడావమ్మా అని మీకు తెలుసు, వాళ్ళు మనకి ఫోన్ చేశారు. బిఫోర్ ఇప్పుడు కూడా ఈ వీడియోకి ముందు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే మనం మాట్లాడుతున్నాం. అందుకని మనకు అవసరం లేదు, మనం ఎవరిని చెడు చేయడానికి ఇక్కడ లేము, మన మీడియాలో ఉన్నది వాస్తవాలు ఇవ్వటానికి. కాబట్టి వన్ సైడెడ్ మాట్లాడొద్దు అంటున్నా. ఇప్పుడు ఆవిడ సగం సగం వాస్తవాలు చెప్పి సగం సగం చెప్పకుండా తనేదో చాలా గొప్పదాన్ని అనుకుంటే, ఓకే మీరు గొప్పవాళ్ళుగా ఉండండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, దిస్ ఈజ్ యువర్ లైఫ్. మీరు వారికంటే పెద్దవారు అంటున్నారు, మిమ్మల్ని మోసం చేయడానికి మీరు అంత పెద్దవాళ్ళు అయినప్పుడు ఎట్లా మోసం చేస్తారు ఆయన? మీకు ఒక విచక్షణ ఉంటుందిగా. అంటే మీకు ఏమీ లేదు కాబట్టి ఈయన ఒక ఆలంబనగా దొరికి ఉండొచ్చు ఆ టైంలో, మీరే ఆయన్ని వల్ల వేసుకుని ఉండొచ్చుగా. మగవాళ్ళకి వల్ల వేసుకోవడం ఆడవాళ్ళకి ఎంత ఈజీ, నిజంగా చెప్తున్నామా. ఆడది కావాలనుకుంటే ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్ అండి? అంటే సాధారణంగా అందరూ అలా ఉండరు, మీరు ద అదర్ వే రౌండ్ అనుకోవచ్చుగా మీరు. మేడం ఇప్పుడు ఆవిడే చెప్తున్నారు దాదాపు 70 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను అని. ఈ వయసులో ఇంత రచ్చ, అది అవసరమా? అదే అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటి మీకు దీనివల్ల కలిసి వచ్చింది ఏంటి? ఇప్పుడు మీరు చక్కగా మంచి విద్వత్ ఉంది, మీకు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నాకు లక్ష్మీపార్వతే గుర్తుకొస్తున్నారు, అనకూడదు అన్నమాట. ఇద్దరు విద్వత్ ఉన్న వాళ్ళే. ఈవిడ తెల్లారు లేస్తే ఎన్టీఆర్ కుటుంబాన్ని తిడుతుంది, ఈవిడ గరికపాటి కుటుంబాన్ని తిడుతుంది. అవసరమా? ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పవాళ్ళు అయ్యాక సంతోషించండి. అంటే ఎప్పుడెప్పుడు ఆయన డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఆవిడ మాటలు అంతే. ఇప్పుడు షీఈ్ వెరీ హ్యాపీ, అందరూ గుడ్డుతో కొడతామన్నారు, షీఈ్ వెరీ హ్యాపీ. నాకు అదే కనిపించింది, మీకు అదే కనిపించింది. ఎందుకు అలాగా? ఎప్పుడు కూడా మనకి ఏం నేర్పిస్తారండి? మగవాళ్ళైనా పైకి రావాలని కోరుకోవాలట, మనకెందుకు? ఇప్పుడు నీ పిల్లల్ని పెంచాడు ఆయన, ఎంత కష్టపడితే పెంచుంటాడు ఆయన. నీ పిల్లలు ఇవాళ రోడ్డు మీద లేరు, చాలా మంచి పొజిషన్లో చాలా మంచి విద్వత్తుతో ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని చెడు చేయడం? వాళ్ళ కుటుంబాలను చెడు చేయడమేగా. ఇప్పుడు నేను బాగోవాలి, లేదు నేనేదో పేరు తెచ్చుకోవాలనుకుని ఆ కుటుంబం మీద బురద వేయడం అనేది ఈవిడికి సమంజసం అని అడుగుతున్నది. అది అందుకని కామేశ్వరి సరస్వతులు గారు ఇంకోసారి ఆలోచించుకోవాలి.
నన్ను మీరు ఆయన ఎందుకు తీసుకెళ్తాడు చేయి పట్టి? అక్కడ శారద ఉంది చేయి పట్టుకుని. మీరెవరు కాదు ఆయనకిప్పుడు. మీరే కదా వద్దనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంక మీకు అడిగే హక్కు ఎక్కడిది? విడాకులు తీసుకున్నాక. అవునా? యెస్. అందుకని ఆవిడ ఆలోచించుకుంటే బావుంటుంది. ఈ వయసులో ఆవిడ ఇట్లా మాట్లాడటం బాలేదు. అంతవరకే మనం చెప్తాం. రైట్ మేడం. థ్యాంక్ యూ.